హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇక్కడైతే యుఎస్లో వినాయక చవితి ఫ్రైడేనే చేస్తున్నారు అనమాట. ఇండియాలో సాటర్డే కదా పండుగ. ఇక్కడైతే ఒకరోజు ముందే ఫ్రైడే వచ్చిందనమాట. నేను కూడా ఇంకా ఫ్రైడేనే చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ 4 o'clockకే లేచాను. ప్రసాదాలు అవన్నీ చేయాలి కదా. ఈరోజు మా పాపకు స్కూల్ ఉంది, మా హస్బెండ్కి ఆఫీస్ కూడా ఉందన్నమాట. ఇంకా పిల్లలు లేస్తే చేయడం చాలా కష్టం అని ముందే లేచేసాను. వాళ్ళు లేనప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. లేచి ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే పాల తాలికలు చేస్తున్నాను. పాల తాలికలు నార్మల్గా తడి బియ్య పిండితో చేస్తారు కదా. నేనైతే నార్మల్గా షాప్లో కొన్న బియ్య పిండితోనే చేస్తున్నాను. ఇప్పుడు పొద్దున్నే నేను మిక్సీకి వేసానంటే పిల్లలు వేస్తారు కదా. పండగ హడావుడిలో ఇప్పుడు తడి బియ్య పిండి చేయడం కూడా కష్టమే. పొడి బియ్య పిండితోనే చేసేస్తున్నాను అనమాట. దీంతో కూడా చాలా బాగా వస్తాయి పాల తాలికలు. దీనికోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ బెల్లం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత బెల్లం అంతా కరిగిపోతుంది కదా. తర్వాత దాంట్లో 1 గ్లాసు పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను. వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా సాఫ్ట్గా దాన్ని కలిపేసుకోవాలి. మనం దీంట్లో నెయ్యి వేసుకుంటాం కాబట్టి చేతికి ఏం అంటుకోదనమాట. దీన్ని ఇంకా ఇట్లా పాల తాలికల్లాగా చేసేసుకోవడమే. నేను కొన్ని రౌండ్స్ చేశాను, అంటే ఉండ్రాళ్ళలాగా చేశాను. కొన్నేమో ఇలా చేశాను అనమాట. మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం అంటారు కదా, అందుకని కొన్ని అయితే రౌండ్ షేప్లో చేశాను. ప్లెయిన్గా ప్రసాదానికి ఉండ్రాళ్ళు కూడా చేస్తాం కదా. మా ఇంట్లో అవైతే ఎవ్వరు తినరు, అందుకని నేను ఇట్లా ఉండ్రాళ్ళు ఇలానే చేసేసి డైరెక్ట్గా పాయసంలో వేసేస్తాను. ఇలా అయితే తింటారు. మా చిన్నప్పుడు మా మమ్మీ కూడా అలానే చేసేవారు అనమాట. ఉండ్రాళ్ళు ఎవరు తినరు, కొంచెం చప్పగా ఉంటాయి కదా అవి, ఎవరు తినరు అనేసి పరమాన్నం చేస్తారు కదా, దాంట్లోనే ఉండ్రాళ్ళు చేసి వేసేసేదనమాట. పరమాన్నంతో పాటు అయితే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, తినేస్తాము. మా ఇంట్లో వినాయకుడిని పెట్టడం అనేది ఏం లేదనమాట. నార్మల్గా పూజ చేసుకుంటాము, ప్రసాదాలన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటాము. వినాయకుడి విగ్రహం అయితే మట్టిది ఏం పెట్టుకోమన్నమాట. వినాయక చవితికి మీరేమేమి ప్రసాదాలు చేసుకున్నారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఈరోజు పాల తాలికలు, పూర్ణాలు, మా పిల్లలు పూర్ణాలు ఎక్కువ ఇష్టంగా తినారనమాట. వాళ్ళు బొబ్బట్లు అయితే బాగా తింటారు, అందుకని కొన్నే చేస్తున్నాను పూర్ణాలు. అలాగే బనానా తోటి రవ్వ కేసరి చేస్తున్నాను, బెల్లంతో చేస్తున్నా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పులిహోర, వడలు, శనగలు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అవి. తర్వాత ఇక్కడ బియ్య పిండి చల్లారేలోపు ఒక పక్కన ఇక్కడ నేను బెల్లం కూడా కరిగించుకొని పెట్టుకుంటున్నాను. ఇక నేను 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను, 1 గ్లాసు బియ్య పిండి, 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అలాగే పాలు కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. 2 స్పూన్ల సగ్గుబియ్యం కూడా నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను. సగ్గుబియ్యం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులో. పాలు అయితే ఇక్కడ నేను ఒక 5 గ్లాసెస్ వరకు వేసుకున్నాను. అచ్చం పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే హాఫ్ పాలు హాఫ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. పాలు కూడా మంచిగా మరగబెట్టుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, బియ్యం పిండి కొంచెం చల్లగా అయింది. దీన్ని మంచిగా కలిపేసుకొని పాల తాలికల్లాగా చేసేసుకోవాలి. కొన్నేమో ఉండ్రాళ్ళలాగా చేస్తున్నాను. మంచిగా చేతికి నెయ్యి రాసుకొని చేసుకుంటే చేతికి ఏం అంటుకోకుండా ఉంటుంది. ఇవి చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నేను చిన్న గ్లాసే చేశాను కాబట్టి దీనికే నాకు ఒక 15 minutes వరకు టైం పట్టింది. చిన్నగా చేతితో చేసుకోవాలి కదా. కావాలంటే ఇది మురుకుల గొట్టంలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పాలు కూడా మంచిగా మరుగుతున్నాయి కదా. దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్న పాల తాలికలన్నీ వేసేసుకొని వెంటనే కలపకూడదు, మంచిగా ఇవి లోపల పాలల్లో ఉడకాలన్నమాట. ఒక 10-15 minutes టైం పడుతుంది ఉడకడానికి. దీంట్లో నేను సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత అదైతే వెనక ఉడకబెట్టుకోవడానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బనానా తోటి రవ్వ కేసరి చేస్తున్నాను అని చెప్పాను కదా, అది దానికోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత దీంట్లో బొంబాయి రవ్వ అంటారు కదా, ఒక చిన్న గ్లాస్ వేసుకున్నాను. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని. టైం పడుతుంది, కాకపోతే రవ్వ కేసరి టేస్ట్ అంతా ఈ వేయించడంలోనే ఉంటుంది. ఒక 15 minutes టైం అయితే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఈ రవ్వ కేసరి బనానాతో చేస్తున్నాం కదా, బనానా కూడా మంచిగా పండి ఉంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా పండిన బనానా ఉంటే అదే తీసుకోండి. ఈ రవ్వ కేసరి సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కూడా సేమ్ ఇలాగే బనానా వేసి చేస్తాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్, కాకపోతే అది షుగర్తో చేస్తారు. నేనైతే ఈరోజు బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా వేయించుకొని పెట్టుకుంటున్నాను. పాల తాలికల్లోకి ఇంకా బనానా రవ్వ కేసరిలోకి రెండింటికి ఒకేసారి వేయించుతున్నాను. అలాగే ఒక స్టవ్ మీద బెల్లం అయితే కరిగించుకుంటున్నాను. ఒక గ్లాస్ బెల్లంకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. పాకమేం రావాల్సిన అవసరం లేదు. ఒక పక్కన పాల తాలికలు కూడా ఉడుకుతున్నాయి, ఇంకొక పక్కన రవ్వ కూడా వేయించుతున్నాను. అలాగే ఇక్కడ పాల తాలికల్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇక్కడ రవ్వ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని బనానా ముక్కలు కట్ చేసుకునే ఉంటాయి కదా, అవి కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టయితే రవ్వ సపరేట్ చేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బనానా కూడా సపరేట్గా ఫ్రై చేసుకోండి. నేను కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి రెండు కలిపి ఒకేసారి వేయించేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. బనానా కూడా మంచిగా గరిటెతోటి అదుముకుంటూ చేస్తే మొత్తం మంచిగా స్మాష్ అయిపోయి రవ్వతో పాటు కలిసిపోతుంది అనమాట. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసేసి సపరేట్గా వేరే బౌల్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ రవ్వకి నేను 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీరు స్వీట్నెస్ తినేదాన్ని బట్టి వేసుకోండి. నార్మల్గా 1:1 రేషియో కూడా వేసుకుంటారు, కొంతమంది 1.5 గ్లాస్ కూడా వేసుకుంటారు. నేను ఈరోజు పండిన బనానా తీసుకున్నాను, 2 వేసుకున్నాను అనమాట. బనానా ఇవి స్వీట్గానే ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను. బనానా స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకునే షుగర్ కానీ బెల్లం కానీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. తర్వాత బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా దీంట్లో వేసేసుకొని బనానా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది, గరిటెతోటి మంచిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే బనానా అంతా మంచిగా కరిగిపోతుంది అనమాట. ఇక్కడ పాల తాలికలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని దీంట్లో కలిపేసుకుంటున్నాను. ఇలా బియ్యపిండి కలిపింది వాటర్లో కలిపింది వేసుకోవడం వల్ల మంచిగా పాల తాలికలు చిక్కగా వస్తాయన్నమాట. ఇక్కడ రవ్వ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లాస్ట్లో దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే బనానా రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. మన ఇంట్లో ఆల్మోస్ట్ పండిపోయిన బనానాలు ఉంటూనే ఉంటాయి కదా, బాగా పండితే కూడా తినాలనిపించదు. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇక నేను పులిహోరకి తాలింపు పెట్టేసుకుంటున్నాను. పులిహోర గుజ్జు ఆల్రెడీ చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాను అనమాట. జస్ట్ తాలింపు పెట్టుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మా పాపకి స్కూల్ ఉందని చెప్పాను కదా, తనకి ఈరోజు బాక్స్లో కూడా పులిహోరనే ఇచ్చేస్తున్నాను. దీనికోసం ఇంకా నార్మల్గా మనం పోపు పెట్టుకుంటాం కదా, అన్నీ వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి కారం లేకుండా కాబట్టి సపరేట్ పోపు అయితే వేసుకుంటున్నాను. వేడివేడిగా పులిహోర కూడా రెడీ అయిపోయింది. పాల తాలికలు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా పాలు వేడిగా ఉన్నప్పుడే మనం కరిగించుకున్న బెల్లం వేయకండి. ఒకవేళ బెల్లంలో కనుక ఉప్పు అలా కలిసి ఉంటే పాలు విరిగిపోతాయి కదా, అందుకని పాలు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత బెల్లం కూడా చల్లగా అయిన తర్వాత లాస్ట్లో నేను మిక్స్ చేసుకుంటాను. ముందే వేసేస్తే అప్పుడప్పుడు విరిగిపోతాయి కదా, అందుకని. ఇక్కడ ఇన్స్టెంట్ పాట్లో పప్పు ఇంకా శనగలు 2 కలిపి పెట్టేసాను అనమాట. 2 కుక్ అయిపోయాయి. శనగలు కూడా మంచిగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్ పోపు వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకొని శనగలు వేసేసుకొని కొద్దిగా ఉప్పు, లాస్ట్లో కొంచెం కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను. మొత్తానికి మా పిల్లలు లేచేసరికి నా పని అయితే అంతా అయిపోయింది. పూర్ణాలు, గారెలు ఇవి 2 వేయలేదనమాట. మిక్సీకి వేసుకోవాలి కదా, సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని అవి 2 మిక్సీకి అయితే వేయలేదు. వాళ్ళు లేచాక మిక్సీకి వేసుకొని ఇప్పుడు పూర్ణాలు కూడా వేసేస్తున్నాను. చెప్పా కదా, పూర్ణాలు కొన్నే వేస్తున్నాను అనమాట. పూర్ణాలు అంటే నా ఒక్కదానికే ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరికీ భక్షాలు చేస్తాం కదా, అవి బాగా తింటారనమాట. వాళ్ళ కోసం పూర్ణం పిండి తీసి పక్కన పెట్టాను. వాళ్ళకి తర్వాత అవి చేసిస్తాను. ఈరోజు పెసర గారెలు చేశాను అనమాట. గారెలు కూడా వేసేస్తున్నాను ఇక్కడ. ఇదే ఆయిల్ కొంచెం మిగిలిందనమాట. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మిర్చి బజ్జీల కోసం మిర్చిలు అయితే తెచ్చాను. ఎలాగో ఇంకా వడలు వేసాను, ఆయిల్ పెట్టాను కదా అనేసి ఫస్ట్ పూర్ణాలు వేసుకున్నాను, తర్వాత గారెలు వేసుకున్నాను. ఆయిల్ మిగిలిందనేసి మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ కూడా వేసేసాను అనమాట.
ఇలా ప్రసాదాన్ని అయితే రెడీ అయిపోయి అన్నీ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చి ఇంకా పూజ అయితే చేసుకున్నాము. ఇలా మా వినాయక చవితి అయితే చేసుకున్నాము. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.